హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అయాన్ష్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయాన్ష్ది అన్నప్రసన్న చాలా సింపుల్గా గుళ్ళో జరిగింది. గోలేటిలో కోదండరామాలయం అనే టెంపుల్లో జరిగింది. చాలా బాగుంది టెంపుల్. అండ్ పూజారి గారు కూడా చాలా బాగా పూజ చేశారు. చాలా బాగా అనిపించింది. అయాన్ష్కి 6th month 6th day రోజు జరిగింది అన్నప్రసన్న. మోస్ట్లీ అందరికీ అదే రోజు జరుగుతుంది. సీతారామచంద్ర స్వామి ఉమా మహేశ్వరాభ్య నమః, వాణి హిరణ్యగర్భాభ్య నమః, స్వాహ విశ్వనాభ్య నమః, శశివృందాభ్య నమః, అరుంధతి వశిష్టాభ్యా నమః, శ్రీ సీతారామాభ్య నమః. మాతృదేవో భవ పితృదేవో భవ. కొద్దిసేపటి వరకు అయాన్ష్ మంచిగా సపోర్ట్ చేశాడు. బట్ తర్వాత కొంచెం క్రాంకీ అయిపోయాడు. యాక్చువల్గా అయితే ఇలా చేయడు. బట్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచాడు. అండ్ బాగా నిద్రమత్తులో ఉండే, ఎర్లీగా లేచాడు కదా. సో కొంచెం అల్లరి చేసిండు. అయినా కానీ చాలా వరకు మంచిగా సపోర్ట్ చేశాడు. మంచిగా యాక్టివ్గా ఉండే. కొద్దిసేపు ఏడ్చినా కానీ తర్వాత మళ్ళీ కాసేపు అటు ఇటు తిప్పడం కానీ మాట్లాడించడం కానీ చేస్తే నార్మల్ అయిపోయాడు. వెంకటేష్ నామధేయస్య ధర్మపత్ని సమేత నిత్యానామధేయస్య అయాంశ యజమాన్య నిత్యానామధేయస్యాః యజమానస్య ప్రథమ కర్మజన పుత్రస్య అయాంశ నామధేయస్యాః అన్నామదేవతానుగ్రహాత్మక సిద్ధ్యర్థం సంవేద పూజాఖ్యేన కరణాన్ని మమ ప్రథమ గర్భ జనన పుత్ర అన్న ప్రార్థన ఆఖ్యేన కర్మణి సమస్త అనుకూలత అనుగ్రహ ఫల సిద్ధ్యర్థం భవాని శంకర దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అన్నపూర్ణ దేవి అనుగ్రహ సిద్ధ్యర్థం గౌరీ గణపతి సహిత కలశ వర్ణ దేవత అనుగ్రహ ఫల సిద్ధ్యర్థం సంభవిత పూజాఖ్యం కర్మ కరయిష్యే. సంకల్ప్యాః గణపతికి గంధం కుంకుమ పెట్టండి. గౌరవకు గంధం కుంకుమ పసుపు చాక విలోకజకరణికి లంబోదక్ష దీపం సందర్శయామి. ధూపదీపానంత శుద్ధాజమనీయం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. అమృత నైవేద్యం సమర్పయామి. భూర్భువస్వాహ. గౌరీదేవి నమః. దక్షిణాత్రే అక్షతాం సమర్పయామి. నమస్కారాం సమర్పయామి. యజమాన్యదా గౌరీదేవత ప్రసాదేన శిరసా గృహామి. అంతరిక్షే సర్వేభ్యో నమః. సా సవర్మాదేవి శతంపురాం శతాంకురం సర్దుగుమహర్తుమే పాపం దుర్వాం దుస్వప్ననాశినీం రక్షామి పూజారి గారు అయాన్ష్కి కంకణం కట్టేటప్పుడు 1 hour కూడా ఉంచుకోడా అన్నాడు. బట్ అయాన్ష్ ఆల్మోస్ట్ 1 week దాకా ఉంచుకున్నాడు. పుష్పం గౌరమ్మ గారు తీసుకొని నేను కళ్ళ కట్టుకొని పెట్టు మళ్ళీ పెట్టు.
ఇక్కడ పూజారి గారు అన్నప్రసన్న కోసం తీసుకున్న బౌల్కి పూజ చేపిస్తున్నారు. టోటల్ కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది. దానికి కూడా బొట్టు పెట్టడం, హారతి చూపించడం, నైవేద్యం పెట్టడం, దీపం చూపించడం, కంప్లీట్ ప్రాసెస్ అంతా చేయించారు. అండ్ బౌల్కి కూడా సపరేట్గా పూజ ఉంది. ఫస్ట్ గౌరీమాతకి, గణపతి దేవునికి పూజ చేశారు కదా, దెన్ ఆఫ్టర్ బౌల్కి పూజ చేయించారు. ఆ టైంలో అయాన్ష్ చాలా క్రాంకీగా ఉండే. నేను తినిపించే టైంకి యాక్టివ్ అయిపోయిండు, మంచిగా స్మైల్ చేస్తూ ఉండే. నమస్కారం చేసుకున్నాం. అన్నప్రాసన టైంలో ఫస్ట్ పెట్టాల్సింది హనీనేనంట. మేము కూడా తీసుకెళ్ళాం, బట్ ప్యూర్ హనీ కాదని చెప్పేసి పూజారి గారు తీసుకొచ్చారు వాళ్ళ ఇంటి దగ్గరికి. అది ప్యూర్ హనీనంట, వాళ్ళే తీయించారంట. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ హనీ పెట్టాలన్న విషయం నాకు ఐడియా లేదు. జస్ట్ నార్మల్గా రైస్ పరమాన్నం పెడతారు అనుకున్నాను. పరమాన్నం తీసుకొని వెళ్ళా. హనీ అనేది పూజ కోసం అని చెప్పేసి అనుకున్నాను, బట్ పూజారి గారు దీంట్లో వేయడానికి అండ్ పంచామృతాలలో యూజ్ చేశారు. బట్ ఈ విషయం నాకు తెలియదు. అండ్ కంప్లీట్ పూజ చేపిస్తున్నారు అక్కడ. ప్లేట్కి, బౌల్కి హారతి చూపించడం, కొబ్బరికాయ కొట్టడం, అలంకరించడం అన్నీ చేశారు. అయాన్ష్కి ఫస్ట్ మదరే తినిపించాలి కాబట్టి నేనే తినిపించాను. నేను తినిపిస్తుంటే అదేంటో అనుకొని నోట్లో పెట్టుకోవడం అలవాటు కాబట్టి నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేసిండు. యాక్చువల్గా ఇష్టంగానే తీసుకున్నాడు, హనీ ఉంది కాబట్టి, స్వీట్గా ఉంది కదా, సో యాక్టివ్గానే ఉంది ఆ టైంలో అయితే. వెరీ గుడ్ అయాన్ష్. ఏదైనా మధు 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 ఆఫ్టర్ అన్నప్రసన్న పూజారి గారు శివుడికి కూడా పూజ చేయించారు. ఐ మీన్ శివలింగానికి. అన్నప్రసన్న జరిగింది శివలింగం ముందే, ఐ మీన్ శివాలయం ముందు. సో పూజారి గారు శివలింగానికి కూడా పూజ చేయించారు. చక్కెర వేయమాలో శివోమయ సదా శివం రక్షాం ద్వారయామి. యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న బిట్ మిస్ అయింది. ఫస్ట్ అయాన్ష్ బుక్ పట్టుకున్నాడు, దెన్ భగవద్గీత అండ్ దెన్ మనీ. నేను అన్నెసెసరీ స్టఫ్ అంతా పెట్టాలనుకోలేదు. ఇది అన్నీ పెడుతున్నారు కదా ఇప్పుడు. నేను జస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్సే పెట్టాలనుకున్నా. అండ్ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఇంట్లో చేయొచ్చు అనుకున్నా, బట్ టెంపుల్లోనే చేస్తే బాగుంటుందని చెప్పేసి టెంపుల్లోనే చేసాం. భగవద్గీత, మనీ, ఒక బుక్, పెన్ అండ్ ఫుడ్, గోల్డ్ పెట్టాను. ఫస్ట్ అయాన్ష్ బుక్ పట్టుకున్నాడు, దెన్ భగవద్గీత, దెన్ మనీ. అంత చక్కగా ఉన్నాను. అరే ఇక్కడ ముట్టుకోవడం అయిపోయినాక కూడా కాసేపు అలాగే ఉంచా అయాన్ష్ని. అప్పుడు అయాన్ష్ ఫుడ్ పక్కకు దొబ్బేసి బుక్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. నాకైతే భలే అనిపించింది. బుక్స్ భగవద్గీతనైతే ఆల్మోస్ట్ ఓపెన్ చేసిండు. మంచిగా అనిపించింది మాకు. ఓపెన్ చేయడానికి ట్రై చేసి ఫస్ట్ బుక్ ముట్టిండు, తర్వాత భగవద్గీత ముట్టిండు, తర్వాత మనీ ముట్టిండు. ఇక్కడ నేను లాస్ట్లో మా పిక్స్ యాడ్ చేశాను. అయాన్ష్కి పంచకట్టు బాగుందని చెప్పేసి చాలామంది చెప్పారు. మీకు కూడా అయాన్ష్ పంచకట్టులో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.